భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్ర మహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలో అమలు కాని అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగాన్ని దేశానికి అందించాలని కొనియాడారు. ఆయన అందించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయాలని సూచించారు. जोहार बीआर अंबेडकर जोहार। మన గౌరవనీయులు మార్గాని భరతరామ్ గారు అందరికీ జైభీములు. వేళ అంబేద్కర్ 60 ఏళ్ళు వెళ్ళి 69 సంవత్సరంలో ఎంటర్ అవుతున్నారు. ఆయన ఈవేళ ఇంత ఘనంగా మనం ఎంపీ గారి ఆఫీస్లో అంబేద్కర్ వర్ధంతి జరుపుకుంటాం. రాజ్యాంగం ఉండతో పక్కన పాకిస్తాన్ రోజు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చంపుకుంటాం. అలాంటి రాజ్యాంగం మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగం ఇండియాలో రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నీ కొనియాడతాయి. ఇవాళ అంబేద్కర్ చదివిన చదువు మన దళిత బహుజన అందరి మీద కులం మతం భేదం లేకుండా అందరి మీద ఉపయోగించినట్టు రాజ్యాంగం ఏదన్నా ఉంటాయి. ఇవాళ సత్యశ్యామలంగా ఇండియాలో నడుస్తుందంటే భారత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కరే ఇవాళ నాన్నగారు ఆర్మీలో సుబిదర్ మేజర్, నేను కూడా ఆర్మీలో ఉన్నాను. ఆయన స్ఫూర్తి తీసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నాకు తోసినట్టు ఒక 40 బొమ్మలు అంబేద్కర్ బొమ్మలు డొనేషన్ చేసి అవేర్నెస్ చేసి మొత్తం జాతిని మేల్కొల్పి ఈ అంబేద్కర్ స్ఫూర్తిలోకి తీసుకొచ్చినటువంటి వాడిని నేను కూడా ఒక వ్యక్తిని. ఇవాళ రాజమండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఆఫీస్లో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయాలి, హ్యూమన్ రైట్స్ ప్రజలకు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు చూడాలి అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుచేతనంటే పార్లమెంటే తీర్మానించింది సంవత్సరం పాటు మొత్తం అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా కాన్స్టిట్యూషన్ డే కిందన చెయ్యాలి అని చెప్పి మొన్న నవంబర్ 25న పార్లమెంట్ జరిగింది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకించి దళితులపైన ఏ రకంగా అమానుషంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక రాజమహేంద్రవరంలో 2 రోజుల క్రితం ఒక దళిత యువకుడిని అర్ధనగ్నంగా మరి పోలీస్ స్టేషన్లో సెల్లో వేసి మరి నుంచోపెట్టి దుర్భాషణలాడి అతన్ని చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు, పోలీసులే హాకీలే ఈ రకంగా ఇంత నీచానికి వడిగడతా ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని అడుగుతూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, మరి అలాంటి దేశంలో ఇవాళ వారిని స్ఫూర్తిగా తీసుకుని అడుగులు ముందుకు వేయాల్సింది పోయి ఇవాళ ఒక జాతి అహంకారంతో చేసే కార్యక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.